ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. ఈరోజు భాగవతం మొదటి స్కందం 13వ అధ్యాయం. నిన్న పరీక్షిత్ మహారాజు జననము అనేటువంటి దాన్ని మనం చర్చించామన్నమాట. ఇప్పుడు ధృతరాష్ట్రుని గృహ నిష్క్రమణము. శ్రీ సూత గోస్వామి పలికెను. తీర్థయాత్రలను కావించుచు విదురుడు ఆత్మగతికి సంబంధించిన జ్ఞానమును మహర్షి అయిన మైత్రేయుని నుండి గ్రహించి హస్తినాపురమునకు తిరిగి వచ్చెను. ఆ విధముగా అతడు తాను కోరిన విషయమునందు నిష్ణాతుడయ్యను. సో విదురుడు మనందరికీ తెలుసు, యమధర్మరాజు యొక్క అవతారం అన్నమాట. ఆయన మాండూకముని యొక్క శాపం వలన యమధర్మరాజు విదురుని యొక్క జన్మ ఎత్తాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒకసారి కొందరు దొంగలు మాండూకముని ఆశ్రమంలో దాక్కుంటారు. సైనికులు ఆ దొంగలతో పాటు మునిని కూడా వాళ్ళు బంధిస్తారు. వారికి బరిసెతోటి పొడిచి హత్య అంటే చంపడం, శిక్షించడం జరుగుతుందన్నమాట. అయితే మాండూకముని కూడా పొడుస్తారు. అయితే ఆయన దివ్యశక్తి కలిగి ఉండి ప్రాణం పోదు. తర్వాత ఆయన రాజుకి ఆయన గొప్ప ముని అని తెలిసి పశ్చాత్తాపంతో పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన్ని విడుదల చేస్తారు. ఆయన యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి, నాకెందుకు, నేను సత్మార్గంలో ఉంటే ఎందుకు ఈ రకమైన శిక్ష విధించారు అంటే, అప్పుడు ఆయన వివరిస్తారనమాట. మీరు బాల్యంలో ఉన్నప్పుడు ఒక దర్భతోటి చీమను పొడిచారు, దాని పర్యవసానంగా ఈ శిక్ష మీకు వచ్చింది అని యమధర్మరాజు చెప్తాడు. కానీ బాల్యంలో ఉన్నప్పుడు చేసింది అమాయకంగా, దానికి ఇంత పెద్ద శిక్ష విధిస్తారా అని చెప్పి మాండూక్యముని యమధర్మరాజుని శూద్రునిగా జన్మించమని శపించడం జరుగుతుంది. తత్కారణంగా ఆయన ఈ కురువంశంలో ఒక శూద్ర దాసి యొక్క పుత్రుడిగా పుట్టడం జరుగుతుంది అన్నమాట. అయితే ఎన్నో సందర్భాల్లో ఆయన స్వయంగా ధర్మరాజు కాబట్టి, ధర్మం తెలిసినవాడు కాబట్టి, ధృతరాష్ట్రునికి పాండుపుత్రులకు అన్యాయం చేయొద్దు అని చెప్పి ఆయన ఎన్నోసార్లు చెప్పిన సందర్భాలు. కానీ దుర్యోధనుడు దానికి ఆగ్రహించి, పినతండ్రి మాటలకు చాలా ఆగ్రహించి ఆయన దుర్భాషలాడి అవమానించడం జరుగుతుంది. అందువల్ల ఆయన తీర్థయాత్రలకు వెళ్ళి మైత్రేయముని నుంచి ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధిస్తాడనమాట. పలు ప్రశ్నలను అడిగిన పిమ్మట శ్రీకృష్ణ భగవానుని దివ్యమైన ప్రేమయుత సేవలో స్థితుడైన విదురుడు మైత్రేయముని ప్రశ్నించుటను విరమించను. ముఖ్యంగా ఒకసారి వేదముల యొక్క గమ్యం, ఈ జ్ఞానము, చర్చ, ఇవన్నీ కూడా దేనికోసం ఉన్నాయి అంటే ఆ భగవంతుడైనటువంటి కృష్ణుణ్ణి తెలుసుకునే దానికోసం ఉన్నాయి. అందుకనే భగవద్గీతలో భగవంతుడు స్వయంగా చెప్తున్నారు, వేదైషహి సర్వేర్ అహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విధైవ చాహం. వేదములు రాసింది నేనే, వేదముల యొక్క గమ్యము నేనే. సో ఎవరైతే కృష్ణుని గురించి ఇక్కడ అదే చెప్తున్నారు, పలు ప్రశ్నలు అడిగిన పిమ్మట శ్రీకృష్ణ భగవానుని దివ్యమైన ప్రేమయుత సేవలో స్థితుడైన విదురుడు మైత్రేయముని ప్రశ్నించుటను విరమించను. ఎప్పుడైతే
మాకు కూడా కృష్ణ చైతన్యంలోకి వచ్చినప్పుడు రోజు ఎవరో ఒక ప్రభువుని పెట్టుకొని రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉండేవాళ్ళం అనమాట. ఈరోజు భగవంతుని యొక్క కృప వల్ల, గురువు యొక్క కృప వల్ల మనం రోజు గురు పూజలో ప్రార్థన చేస్తాం, దివ్య జ్ఞాన్ హృదయ ప్రకాశితో. ఆ గురువు యొక్క కృప అనేది ఉంటే దివ్య జ్ఞానం హృదయంలో ప్రకాశితమవుతుంది. ఒకరోజు నేను ప్రశ్నలు అడిగితే వేరే వాళ్ళు చెప్తూ ఉండేవారు. ఈరోజు పరిస్థితి, ఎవరన్నా ప్రశ్నలు అడిగితే సరైనటువంటి సమాధానం ఇవ్వగలిగినటువంటి స్థాయికి మనం రావడం జరిగిందన్నమాట. అంటే గురువు యొక్క కృప అది. అందుకనే మూకం కరోతి వాచాలం పంగుర్లంఘాయతేం గిరిం యత్కృపాతమహం వందే శ్రీగుణం దినతారిణం పరమానందమాధవం. దీనికి అర్థం ఏంటి అంటే, గురువు యొక్క కృప అనేది ఉన్నప్పుడు మనం, గుడ్డివాడికి దృష్టి వస్తుందంట, మూగవాడికి మాటలు వస్తాయి, కుంటివాడు కొండలెక్కుతాడు. ఏ దృష్టి అంటే, గుడ్డివాడు దృష్టి వస్తుంది అంటే ఈ భౌతిక దృష్టికి. మనందరం కూడా దృష్టి ఉంది అనుకుంటున్నాం, కానీ మనకుండే దృష్టి భౌతిక దృష్టి. ఈ మైత్రేయ మునిని ప్రశ్నించడం ద్వారా విదురుడు ఆ శ్రీకృష్ణ భగవాను దివ్యమైన ప్రేమయుక్త సేవలో స్థితుడైనాడు. ఎప్పుడైతే ఆ దివ్యమైన స్థితిలో స్థితుడవుతామో, ఎటువంటి దృష్టి అంటే ఆధ్యాత్మిక జగత్తును, కృష్ణుణ్ణి చూడగలిగేటువంటి దృష్టి వస్తుంది. మూగవాడు, ఇప్పుడు అందరూ మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళు మాట్లాడినా కానీ పరతత్వం గురించి మాట్లాడనంత వరకు కూడా వాళ్ళు మాట్లాడిన మూగవాళ్ళే. ఎప్పుడు నిజంగా వారికి మాటలు వచ్చిన వాళ్ళు అవుతారు అంటే, పరతత్వం గురించి మాట్లాడిన రోజు నుంచి వాళ్ళు నిజంగా మాటలు వచ్చిన వాళ్ళు అవుతారు. అందరూ నడుస్తూ ఉన్నారు, కానీ కుంటి వాళ్ళు ఎక్కడికి నడుస్తున్నారు? అందరూ ఊరేగింపులోనే ఉన్నారు. ఎక్కడికి? మృతులవ్వడానికి, చనిపోవడానికి. అదే గురువు యొక్క కృప లభించినప్పుడు శాశ్వతంగా జీవించడానికి నడుస్తాడు. శాశ్వతంగా జీవించడానికి, ఆధ్యాత్మిక పరమపదాన్ని ఎక్కడానికి నడుస్తాడు. పంగుర్లంఘాయతేం గిరిం, కొండలెక్కుతాడంట. ఏ కొండలు? 7 కొండలు. గోవింద 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 అంటూ. సో ఎప్పుడైతే గురువుని మనం ఆశ్రయిస్తామో, సాధన చేస్తామో, మనలో ఉన్నటువంటి సందేహాలన్నీ నివృత్తి అయిపోతాయి. గమ్యం ఆ దేవదేవుడే పరమ సత్యం అనేటువంటి స్థితికి వెళ్ళిపోతాం. విదురుడు ప్రసాదమునకు తిరిగి వచ్చుటను కాంచినంతనే ధర్మరాజు, అతని సోదరులు ధృతరాష్ట్రుడు, సాత్యకి, సంజయుడు, కృపాచార్యుడు, కుంతీదేవి, గాంధారి, ద్రౌపది, సుభద్ర, ఉత్తర, కృపి, కౌరవుల భార్యలు, సుతులతో సహా పలువురు స్త్రీలు అందరూ గొప్ప ఉత్సాహంతో అతని చెంతకు చెందిరి. వారు బహుకాలము తదుపరి తమ చైతన్యమును తిరిగి పొందినట్లుగా గోచరించెను. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, విదురులు వారు వస్తూ ఉంటే ఎంతమంది ముదమునొందారు. తర్వాత వాళ్ళందరూ కూడా పోయినటువంటి చైతన్యాన్ని తిరిగి పొందారు. ఆధ్యాత్మిక ఉన్నతి లేనప్పుడు ఏమవుతుంది అంటే, మనకన్నా ఉన్నతమైనటువంటి వైష్ణవులు, భక్తుల్ని దూరంగా ఉండాలని చెప్పి అనుకుంటాం. ప్రభుపాదుల వారు కూడా కొన్ని దేవాలయాలకు వెళ్తే ప్రభుపాదుల వారిని వాళ్ళు స్వాగతించేవాళ్ళు కాదు. కొందరు ప్రభుపాదుల వారిని అవమానపరిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఇమ్మెచ్యూరిటీ. మనం కూడా చూస్తాం, ఒక్కోసారి మనకన్నా సీనియర్ భక్తులు వాళ్ళు ఉంటే, అబ్బా దేనికిలే ఏదో ఒకటి చెప్తారు, అవాయిడ్ చేస్తాం. అది అవగాహన రాహిత్యం. ఎందువల్ల అంటే వైష్ణవులే మన యొక్క శ్రేయోభిలాషులు. నేను కూడా కొన్ని దేవాలయాలకి
వెళ్ళినప్పుడు ప్రవచనంలో ఇట్టుండాలని చెప్తానని చెప్పి పిలవడం కూడా మానేసినటువంటి సందర్భాలు నాకు కూడా అనుభూతం అయ్యాయి. సో ఈ రకంగా మనం ఒక ఉన్నతమైనటువంటి వైష్ణవుని యొక్క సాంగత్యాన్ని కోరుకోవాలి. ఇక్కడ ఎవరెవరు విదురుడు ప్రసాదమునకు తిరిగి వచ్చుటను కాంచినంతనే ధర్మరాజు, అతని సోదరులు ధృతరాష్ట్రుడు, సాత్వికి, సంజయుడు, కృపాచార్యుడు, కుంతీదేవి, గాంధారి, ద్రౌపది, సుభద్ర, ఉత్తర, కృపి, కౌరవుల భార్యలు, సుతులతో సహా పలువురు స్త్రీలు అందరూ గొప్ప ఉత్సాహంతో అతని చెంతకు చెందిరి. మనం ఎప్పుడు కూడా ఉన్నతమైనటువంటి భక్తులు యొక్క సాంగత్యం అనేటువంటిది ఒక గొప్ప భాగ్యంగా భావించాలి. వీళ్ళందరూ కూడా ఆ రకంగా వెళ్ళడం జరిగిందనమాట. తమ దేహములకు ప్రాణము తిరిగి వచ్చిన చందమున వారందరూ అత్యంత ఉత్సాహంతో అతనికి ఎదురేగి వందనములను అర్పించి ఆలింగనముల ద్వారా స్వాగతం ఇచ్చిరి. ప్రాణం పోయినటువంటి దేహాలకు ప్రాణం వచ్చినట్టుగా భావించారు. ఎందువల్ల అంటే ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. పుస్తక భాగవతం, వ్యక్తి భాగవతం, ఈ విదురుడు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఏంటి అంటే ఆ భాగవతాన్ని అవపాసన పట్టి వాళ్ళు భాగవతులుగా ఉన్నారు. వ్యక్తులు అన్నమాట. వ్యక్తిత్వంలో భాగవతం ఉంది, వాళ్ళ వ్యక్తిత్వంలో. అటువంటి వ్యక్తులు వస్తున్నారు అంటే కదిలే భాగవతం అది, జీవించిన భాగవతం అది. సో వాళ్ళు ఆ భగవంతుణ్ణి నిండుగా వాళ్ళ హృదయంలో ఉంచుకొని ఉన్నారు. ఈరోజు ఉదయం నేను ప్రభుపాదుల వారి యొక్క ప్రవచనం ఒకటి వింటూ ఉన్నాను. రాజు కింద జనులందరూ ఉన్నప్పటికీ కూడా అందరు జనులు రాజుకు సన్నిహితంగా ఉండరు. వాళ్ళలో కొంతమంది శ్రేష్ఠులుగా ఉన్నటువంటి వారు రాజుతో సన్నిహితంగా ఉంటారు. అందరితో కూడా సాన్నిహిత్యం ఉండదు. ఎందువల్ల అంటే వాళ్ళలో ఉన్నటువంటి లక్షణాల పరంగా. అదే రకంగా సర్వజీవులు భగవంతుని యొక్క బిడ్డలు అయినప్పటికీ కూడా కొంతమంది మహాత్ములు. ఎవరా మహాత్ములు? ఆ వాసుదేవుణ్ణి వాసుదేవ పరాయణులైన వారు. అంటే వాళ్ళ చైతన్యం వాసుదేవ పరంగా ఉందన్నమాట. వాసుదేవ పరాయణులు అంటారు వాళ్ళని. ఎప్పుడూ భగవత్ చింతనలోనే ఉంటున్నారు, భగవంతుని ఆలోచనలోనే ఉంటున్నారు. అటువంటి మహాత్ములు భగవంతునికి చాలా ప్రియం. అటువంటి వాళ్ళతోటి మనం సాంగత్యం చేస్తే మనం కూడా వాళ్ళలో ఉన్నటువంటి దివ్య గుణాలు పొందేదానికి అవకాశం ఉంది. వాళ్ళతో సాంగత్యం చేయడం స్వయంగా భగవంతునితో సాంగత్యం చేసినట్టే. ఎందువల్ల అంటే వాళ్ళ చైతన్యం సంపూర్ణంగా భగవంతుడి ఆలోచనలోనే ఉంది కాబట్టి. తమ దేహములకు ప్రాణములు తిరిగి వచ్చిన చందమున వారందరూ అత్యంత ఉత్సాహముతో అతనికి ఎదురేగి వందనములర్పించి ఆలింగనముల ద్వారా స్వాగతమిచ్చిరి. దీర్ఘకాల విరహము మరియు ఉత్కంఠ కారణమున వారందరూ ప్రేమతో రోధించిరి. పిమ్మట ధర్మరాజు అతనికి ఉచితాసనము నొసగి యథావిధిగా ఆహ్వానించను. ఇంకొకటి ఏంటి అంటే ప్రాపంచికమైనటువంటి వ్యక్తుల పట్ల ఆధ్యాత్మిక మార్గంలో ఉండేటువంటి వ్యక్తులు విరక్తి కలిగి ఉండాలి. వాళ్ళ సాంగత్యం మనల్ని పతితుల్ని చేస్తుంది. ఎవరి సాంగత్యాన్ని కోరుకోవాలా అంటే భాగవతుల సాంగత్యాన్ని కోరుకోవాలి. వాళ్ళ సాంగత్యం మనల్ని ఉద్ధరింపజేస్తుంది. అజామిలుడు చరిత్రలో మీరందరూ చూసినట్లయితే సామాన్యమైన బ్యాక్గ్రౌండ్ ఏం కాదు. గొప్ప బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. ఒకరోజు అది కూడా పూజకు పూలు కోసుకొని తీసుకురావడానికి వనానికి వెళ్ళాడు. అక్కడ ఒక దిగజారిన వేశ్య ఒక తప్పతాగిన శూద్రునితో సాంగత్యం చేస్తూ ఉండడం చూశాడు. దాని మీద ఆలోచన పెట్టాడు. సంధ్యావందనానికి కూర్చుంటే ఉపక్రమిస్తే మనసులో అదే తొలుస్తూ ఉంది.
అందుకనే మనం మంత్రం ఎందుకు చేయాలంటే రోజులు రకరకాలవి చూస్తున్నాం, రకరకాలు వింటున్నాం. మనసు మాసిపోతుంది. వస్త్రం మాసిపోతే దాన్ని ఉతుక్కోకపోతే ఏమవుతుంది? దుర్గంధం కొడుతుంది. మన మనసులో ఉన్న మాలిన్యాన్ని కూడా ఏ రోజుకు ఆ రోజు ప్రక్షాళన చేసుకోకపోతే అది దుర్గంధం కొడుతుంది. భౌతిక భావనలు అనేటువంటి దుర్గంధం కొడుతుంది. మనల్ని ఆ దుర్గంధం ఏం చేస్తుంది అంటే పతితుల్ని చేస్తుంది. భగవంతుడు సైంటిఫిక్గా మనిషి దిగజారిన కార్యకలాపాలు చేయడానికి కారణం ఏంటి అనేది చెప్తున్నారు భగవద్గీతలో. ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషోపజాయతే సంగత్ సంజాయతే కామ కామ క్రోధో విజాయతే. విషయ వాంఛల మీద ధ్యానం పెడితే కామం ఉత్పన్నమవుతుంది. ఆ కామం క్రోధంగా మారుతుంది. క్రోధం మనల్ని పతితుల్ని చేస్తుంది. ఈయన అజామిలుడు ఆ సంఘటన ఏదైతే చూశాడో దాని మీద ధ్యానం పెట్టాడు. దానివల్ల ఏమైంది? కామం ఉత్పన్నమైంది. అది ఏ స్థాయికి వెళ్ళింది అంటే ఆ వేశ్యను వెళ్ళి పెళ్లి చేసుకునేటువంటి స్థాయికి అన్నీ వదిలేశాడు. అగ్నిహోత్రం, సంధ్యావందనం, ఆరాధన అన్నీ వదిలేశాడు. అందుకని చైతన్య మహాప్రభు చెప్పారు, అసత్సంగ త్యాగో ఏ వైష్ణవాచార. వైష్ణవుడి యొక్క ఆచారం ఏంటి అంటే మొట్టమొదట మనం చేయాల్సింది అసత్సంగ త్యాగో. చెడు సాంగత్యాన్ని వదిలేయాలి. అసత్సంగ త్యాగో ఏ వైష్ణవాచార. మనం విషయవాంఛల మీద ధ్యానం పెడితే కామం క్రోధంగా మారుతుంది. అది ఫలించకపోతే తర్వాత ఏమవుతుంది? భగవంతుడు చెప్తాడు, క్రోధాద్భవంతి సమోహ శృతి విభ్రమ శృతిభ్రంశాత్ బుద్ధినాశ ప్రణశ్యతి. బుద్ధిని నాశనం చేస్తుంది. నేను చేయదగిందా చేయకూడనిదా? ఆ కామం అన్నటువంటిది, క్రోధం అన్నటువంటిది జీవుణ్ణి డామినేట్ చేస్తుంది. మరి అంత పుట్టుక నుంచి బ్రాహ్మణత్వంతో ఉన్నటువంటి అజామిలుడు చివరికి ఆ వేశ్య ఆ సంఘటన మీద ధ్యానం పెట్టడం వల్ల నేను ఈ పని చేయొచ్చా చేయకూడదా అన్నీ పోయింది. బుద్ధినాశ. బుద్ధిని నాశనం చేస్తుంది. బుద్ధి మనసు కన్నా ఉన్నతమైనటువంటిది. మనసుని బుద్ధి ఆధీనంలో పెట్టుకోవాలి. సో అందుకని మనం ఏంటి అంటే ప్రతిరోజు కూడా భగవత్ నామాన్ని ఎందుకు జపించాలా అంటే రకరకాలు వింటున్నాము, రకరకాలు చూస్తున్నాము. ఆ మనసులో ఉన్నటువంటి మాలిన్యాన్ని తొలగించుకునే పద్ధతినే మంత్ర జపం అన్నారు. మన్ అంటే మనసు, త్రా అంటే మనసులోని కలతలు కల్ముషాలను తొలగించేటువంటిది. తర్వాత శ్రవణం రోజు వినాల. వింటే మనకు ఏమవుతుంది అంటే అరే ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనేటువంటిది మనకు స్మరణలో ఉంటుంది. లేకపోతే మర్చిపోయామా, బుద్ధినాశ ప్రణశ్యతి, పతనమైపోతాం. ఆ స్మరణలో ఉండాల. అందుకని రోజు నిత్యం భాగవత సేవయం, ప్రతినిత్యం భాగవతాన్ని మనం శ్రవణం చేయాలి. దీర్ఘకాల విరహము మరియు ఉత్కంఠ కారణమున వారందరూ ప్రేమతో రోధించిరి. పిమ్మట ధర్మరాజు అతనికి ఉచితాసనమును యథావిధిగా ఆహ్వానించను. సో ఇటువంటి మహాత్ములు దూరంగా ఉంటే అది చాలా నష్టం. మనం ఎప్పుడు కూడా భక్తిలో మనకన్నా ఉన్నతమైనటువంటి భక్తులను కోరుకోవాలి, వాళ్ళ సాంగత్యాన్ని కోరుకోవాలి. తృప్తిగా ఆహారమును భుజించి తగినంత విశ్రాంతిని గైకొనిన పిమ్మట అతడు సుఖాసీనుడయ్యను. పిదప ధర్మరాజు అతనితో సంభాషించుట మొదలెడగా అచ్చటనున్న వారందరూ ఆకర్ణించిరి. విదురుడు చక్కగా భోంచేసిన తర్వాత విశ్రమించిన తర్వాత సుఖాసీనుడయ్యాడు. అప్పుడు ధర్మరాజు ఆయన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆకర్షితులయ్యారు ఆ చర్చకు. ధర్మరాజును పలికెను, ఓ పినతండ్రి, జననితో సహా మమ్ముల నందరినీ సదా అన్ని విధములైన విపత్తుల నుండి మీరు రక్షించిన వైనము మీకు జ్ఞప్తి యందు ఉన్నదా? పక్షి రెక్కల వలె మీకు పక్షపాతమే విషప్రయోగము, దహనముల నుండి మమ్ము కాపాడినది.
సో ఆయన వీరి పట్ల పక్షపాత వైఖరి. ఎందువల్ల వీళ్ళ పట్ల పక్షపాత వైఖరి? వీళ్ళు ధర్మరాజు ధర్మంగా ఉన్నాడు, పాండవులు ధర్మంగా ఉన్నారు, అందుకోసం విషప్రయోగం నుంచి, గృహదహనం నుంచి మమ్ములను కాపాడినది మీ యొక్క పక్షపాతమే అని చెప్పి చెప్తూ ఉన్నారన్నమాట. భూ సంచారమును కావించునప్పుడు మీరెట్లు జీవనమును గడిపిరి, ఏ ఏ పవిత్ర క్షేత్రములందు మరియు తీర్థములందు సేవను నరించిరి. మనం ఎప్పుడు కూడా ఒక ఉన్నతమైనటువంటి భక్తుల్ని కలిసినప్పుడు మనం ఎక్కువ మాట్లాడకూడదు అనమాట. వాళ్ళ యొక్క అనుభవాలను, వాళ్ళు భక్తిలో ఉన్నటువంటి ఉన్నత స్థాయిని మనం తెలుసుకునేదానికి ప్రయత్నం చేయాలన్నమాట. మనం ఎక్కువ మాట్లాడితే ఒక్కోసారి మనం ఏంటి అంటే అతి ఉత్సాహంతో మనకేదో చాలా ఎక్కువ తెలుసు అని చెప్పి ఉన్నతమైన భక్తులను కలిసినప్పుడు మనం ఎక్కువ మాట్లాడేస్తూ ఉంటాం. మనం మాట్లాడితే వాళ్ళకి మనకు మాట్లాడే అవకాశాన్ని మనం ఇవ్వకుండా ఉన్నట్టు. వాళ్ళు మాట్లాడే అవకాశాన్ని మనం ఇవ్వకపోతే నష్టపోయేది ఎవరు అంటే మనం. ఎందువల్లంటే వాళ్ళ యొక్క మాటల ద్వారా నీకు కృష్ణుడు లభిస్తాడు. ఎందువల్లంటే అనుభవపూర్వకంగా కృష్ణుణ్ణి వాళ్ళ హృదయాంతరంగములలో వాళ్ళు బంధించి ఉన్నారు వాళ్ళ యొక్క ప్రేమయుతమైనటువంటి భక్తి ద్వారా. ప్రభుపాదులు వారు చెప్తారు, ఖాళీ బుట్ట పెట్టుకొని పండ్లు అంటే ఎవరైనా కొనడానికి వస్తే ఏమి ఇస్తారు చెప్పండి. కానీ ఉత్తమ భక్తుల దగ్గర అపురూపమైనటువంటి ఫలం ఉంది, భాగవత ఫలం. ఆ భగవంతుడు ఉన్నాడు. వాళ్ళకి మనం అవకాశం ఇస్తే మాట్లాడడానికి, వాళ్ళ మాటల ద్వారా మనకు కృష్ణుడిని ఇస్తారు. అందుకని మనం మాట్లాడకూడదు. ఇక్కడ ధర్మరాజు అంతటి వాడు భూ సంచారమును కావించినప్పుడు మీరెట్లు జీవనమును గడిపిరి, ఏ ఏ పవిత్ర క్షేత్రములందు మరియు తీర్థములందు సేవను నరించిరి. సో ఎక్కడెక్కడ మీరు సంచరించారు, ఎటువంటి పుణ్యతీర్థాలు సందర్శించారు, ఇవన్నీ కూడా అడుగుతూ ఉన్నారన్నమాట. హే ప్రభు, మీ వంటి భక్తులు స్వయముగా తీర్థస్వరూపులై ఉన్నారు. శాస్త్రాలు ఏం చెప్తాయో తెలుసా? గంగలో పదే ఎన్నోసార్లు స్నానం చేస్తే పవిత్రీకరణ అవుతుందంట. కానీ ఒక భగవద్భక్తుని యొక్క పాదపద్మాన్ని స్పృశించి వారి యొక్క పాదపద్మముల యొక్క ఇసుక రేణువు మన నెత్తిన కనపడిందంటే ఆ క్షణమే మనం పవిత్రులమైపోతామంట. హే ప్రభు, మీ వంటి భక్తులు స్వయముగా తీర్థస్వరూపులై ఉన్నారు. హృదయమునందు భగవానుని నిలుపుకొని ఉండేటి కారణమున మీరు సర్వ ప్రదేశములను తీర్థస్థానములుగా మార్చివేయుదురు. ఇందాక నేను చెప్పింది ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు. వాళ్ళ హృదయంలో భగవంతుణ్ణి బంధించి ఉన్నారు వాళ్ళు. భగవంతుడు ఎక్కడికి వెళ్ళలేడు. ఎందువల్లంటే అంత పవిత్రమైనటువంటి దేవాలయంగా మార్చారు వాళ్ళ హృదయాన్ని వాళ్ళ సాధన ద్వారా. కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యం అన్నటువంటి మాలిన్యము ఆ హృదయంలో లేదనమాట. కేవలం ప్రేమ ఉంది. అందువల్ల ఆ హృదయాన్ని భగవంతుడు వదిలి వెళ్ళలేడు కూడా. హృదయమునందు భగవానుని నిలుపుకొని ఉండేటి కారణమున మీరు సర్వప్రదేశములను తీర్థస్థానములుగా మార్చివేయుదురు. దీనికి ఎన్నో వందల వేల సంవత్సరాల కిందకి వెళ్ళాల్సిన అవసరం లేదండి. శ్రీల ప్రభుపాదుల వారు మహానుభావుడు ఇక్కడ ఏం చెప్తున్నారు ధర్మరాజు అంటే, మీ పాదం ఎక్కడ మోపితే అది తీర్థ ప్రదేశం అయిపోతుంది అన్నారు. ఎటువంటి ప్రదేశాలు ప్రభుపాదుల వారు సంచరించి ఆ ప్రదేశాలలో బృందావనాన్ని నెలకొల్పారు. రాధాకృష్ణుల యొక్క అర్చన, పూజ ఎక్కడ జరుగుతుందో ఆ ప్రదేశం బృందావనంగా చెప్తారు. ఆయన ప్రపంచంలో ఎన్ని ప్రదేశాల్లో రాధాకృష్ణ మందిరాలు నెలకొల్పారు. ఎక్కడ పాదం మోపితే అక్కడ రాధాకృష్ణ మందిరాలను నెలకొల్పి ఆ ప్రదేశాన్ని బృందావనంగా మార్చేశారు. అంటే ఈ యొక్క శ్లోకానికి దగ్గరలో మనకు కనిపించేటువంటి నిదర్శనం శ్రీల ప్రభుపాదుల వారు. భగవానుని
హృదయమునందు భగవానుని నిలుపుకొని ఉండేటి కారణమున మీరు సర్వప్రదేశములను తీర్థస్థానములుగా మార్చివేయుదురు. సో మహాత్ముల యొక్క ఉపస్థితం అంత గొప్పది. అందుకని ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే సాధువులు వస్తే ఇళ్లలో ఉంచుకునేవారు అనమాట. వాళ్ళకి సేవలు చేసేవారు. ఎందువల్ల అంటే ఎంతో మంగళకరం సాధువులు. మనం ఏమనుకుంటామంటే సాధువు వస్తే ఏదన్నా మన మీద భారం పడిపోతుందేమో అనుకుంటాం. కానీ వాళ్ళు తీర్థస్థలాలుగా మారుస్తారు వారు ఉండేటువంటి ప్రదేశాన్ని. ఓ పినతండ్రి, మీరు ద్వారకానగరమును దర్శించి ఉందురు. శ్రీకృష్ణుని నిత్య సేవానురక్తులను యదువంశీయులను అగు మా స్నేహితులు మరియు శ్రేయోభిలాషులు ఆ పవిత్ర ప్రదేశమున కలరు. మీరు వారిని గాంచియేయలేక వారిని కూర్చి వినియో ఉండవచ్చును. వారందరూ సుఖముగా జీవించుచున్నారా? మీరు ద్వారకను సందర్శించుంటారు, లేకపోతే వినుంటారు. వాళ్ళందరూ కూడా సుఖంగా ఉన్నారా, బాగున్నారా? ఆ విధముగా ధర్మరాజుచే ప్రశ్నింపబడిన వాడై మహాత్ముడైన విదురుడు యదువంశనాశన వార్తను మినహా సమస్త స్వానుభవములను క్రమముగా వివరించి చెప్పాను. సో యదువంశ నాశనానికి సంబంధించి కాకుండా మిగిలినవన్నీ కూడా ఆయన స్వానుభవములను, ఆయన యొక్క అనుభవాలను అన్నిటినీ కూడా చెప్పారు. కరుణాపూర్ణుడైన విదురుడు పాండవులు దుఃఖితులుగా నగుటను ఏ సమయమునందును కాంచలేకపోయాను. విపత్తులు వాటంతటా అవియే కలుగును కనుక అప్రియమును దుస్సహమును అగు అట్టి సంఘటనను అతడు ప్రకటింపలేదు. ఎప్పుడు కూడా పాండవులు దుఃఖిస్తే తట్టుకోలేరు. ఎందువల్లంటే పాండవులు ధర్మంగా ఉన్నారు కాబట్టి, ఆ ధర్మాత్ముల యొక్క శ్రేయోభిలాష కాబట్టి. సో అప్రియమైనటువంటివి చెప్పడం ఆయనకి ఇష్టం లేదన్నమాట. జ్యేష్ఠ సోదరుని నైజమును సరిచేసి తద్వారా అందరికీ ఆనందమును కలుగజేయుటకై మహాత్ముడైన విదురుడు బంధువులచే దేవతాపురుషుని వలె సత్కారమునందుచు అచ్చట కొంతకాలము వసించెను. జ్యేష్ఠ సోదరుడు అంటే ధృతరాష్ట్రుడు. సరిచేసి ఆయన్ని సరిచేయాలా అని అందరికీ ఆనందము కలిగిజేయుటకై మహాత్ముడైన విదురువులు బంధువులచే దేవతాపురుషుని వలె సత్కారమునందుచు అచట కొంతకాలము ఉండెను. మండూకముని శాపకారణమున విదురుడు శూద్రునిగా వర్తించినంత కాలము పాపకర్మలను దండించుటకై ఆర్యముడు యమధర్మరాజుగా పదవియందు కొనసాగెను. సో ఎప్పుడైతే ఈయన యొక్క విదురుని యొక్క జన్మనెత్తాడో యమధర్మరాజు, ఆ సమయంలో ఆర్యముడు యమధర్మరాజుగా పదవియందు నెలకొన్నాడనమాట. రాజ్యమును పొంది మరియు కులవర్ధనుడైన ఒక పాత్రుని బడసి జనులను పాలించుటలో దక్షత కలిగిన తన సోదరుల సహాయమున ధర్మరాజు ప్రశాంతముగా రాజ్యము నేలి అసాధారణ వైభవములను అనుభవించెను. సో ధర్మరాజు ఆయన సోదరుల యొక్క సహాయంతో చక్కగా ఆయన మంచి దక్షతతో ఆయన పరిపాలించాడు. గృహ కలాపములందు విపరీతముగా ఆసక్తి కలవారై తద్భావన ఎందే సదా నిమగ్నులయ్యుండు గృహస్థ జనులను దుస్తరమైన కాలము అగోచరముగా కబళించి వేయుచున్నది. ఇంకోటి ఏంటి అంటే గృహస్థ జీవితంలో ఎన్నో మోహ సంబంధమైనటువంటి విషయాలు కాలాన్ని నశింపజేస్తూ ఉంటాయి. మనుష్య జీవితంలో కాలం చాలా విలువైనటువంటిది. ఈరోజు జనాలు ఆధ్యాత్మిక చింతన లేని దాని వల్ల సక్సెస్ఫుల్ అంటే ఏంటి, ఒక ఉద్యోగం, బాగా పుట్టిన తర్వాత చదువుకోవాలా, ఒక ఉద్యోగమో వ్యాపారమో,
డబ్బు బాగా సంపాదించాలా, తర్వాత పెళ్లి చేసుకోవాలా, పిల్లల్ని కనాలా, వాళ్ళని మళ్ళీ విద్యాబుద్ధులు చెప్పించాలా, వాళ్ళకు పెళ్ళిళ్ళు చేయాలా, మళ్ళా మనవలు, ఆ మనవల్ని ఎత్తుకొని తిరగాల. ఇవన్నీ చేస్తే లైఫ్ చాలా సక్సెస్ఫుల్ అని చెప్పి అనుకుంటారు. కానీ శాస్త్రాలు, ఆచార్యులు ఏం చెప్తున్నారు అంటే, ఇవన్నీ కూడా జంతువులు కూడా చేస్తున్నాయి కదా. ఒక ఉన్నతమైనటువంటి జన్మ ఎత్తిన తర్వాత ఇవే చేస్తే మనకు జంతువుకు వ్యత్యాసం ఏముంది? మనుష్య జన్మ చాలా ఉన్నతమైంది. ఈ మనుష్య జన్మ దేనికోసం ఉద్దేశింపబడింది అంటే, మన జీవితాల్లో పడేటువంటి శాశ్వతమైన దుఃఖాల నుంచి విముక్తిని పొందడం కోసం ఈ మనుష్య జన్మ ఉద్దేశింపబడింది అన్నమాట. ఏదో పెళ్లి చేసుకోవడం అంటే, పెళ్ళి అంటే మనలాగా మేళతాళాలతోటి జరగవేమో కానీ, ప్రతి జంతు జాతుల్లో కూడా వివాహం, బాంధవ్యం ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. అవి కూడా పిల్లల్ని కంటాయి, వాటిని పెద్ద చేస్తాయి అని, అవన్నీ సామాన్యమే ప్రతి జన్మలోనూ. కానీ మనుష్య జన్మ కేవలం వాటి కోసం కాదు. దుర్లభ మానుష్య జన్మ, మనుష్య జన్మ దొరకడమే దుర్లభం. 84 లక్షల జీవజాతుల్లో చివరిగా మనుష్య జన్మ లభిస్తుంది. ఇది దేనికోసం ఉద్దేశింపబడాలా? వేదం చెప్తుంది, అథాతో బ్రహ్మ జిజ్ఞాస, పరమసత్యాన్ని తెలుసుకునేదానికి. ఇక్కడ అదే చెప్తున్నారు. గృహ కలాపములందు విపరీతముగా ఆసక్తి కలవారై తద్భావన ఎందే సదా నిమగ్నులయ్యుండు గృహస్థ జనులను దుస్తరమైన కాలము అగోచరముగా కబళించి వేయుచున్నది. వాళ్ళు 60 వచ్చిన, అందుకనే వర్ణాశ్రమ ధర్మం ప్రకారము ఆశ్రమాల్లో 25 సంవత్సరాల వరకు బ్రహ్మచర్యం, 25 నుంచి 50 వరకు గృహస్థాశ్రమం, 50 నుంచి 60 వరకు వానప్రస్థం, తర్వాత కంప్లీట్గా సన్యాసం 60 తర్వాత. కానీ ఇప్పట్లో ఏంటి అంటే 60 వస్తే ఇంకా ఆశలు పెరుగుతూ ఉంటాయి. ఒక్కరోజు ఇంటిని వదిలిపెట్టి కూడా ఉండలేరు అనమాట. అమ్మో ఇల్లు వాళ్ళు చాలా. కానీ ఒక్కటి మనం అర్థం చేసుకోవాలి, ఇక్కడ దుస్తరమైన కాలము అగోచరముగా కబళించి వేయుచున్నది. నేను గృహాన్ని వదిలి ఉండలేను, భార్యను వదిలి ఉండలేను, పిల్లలను వదిలి ఉండలేను. భగవంతుడు చెప్తున్నారు, సర్వమృత్యుహరస్యాహం. ఒకరోజు మృత్యు అనేది వస్తుంది. ఈరోజు ఒక్కరోజు ఉండడానికి నువ్వు కష్టంగా ఉంది, కంప్లీట్గా వదిలేసి వెళ్ళిపోవాలా. సర్వమృత్యుహరస్యాహం, మృత్యు రూపంలో వచ్చి సర్వాన్ని హరించి వేస్తాను. అందుకనే 50 వచ్చిన తర్వాత ఏంటి అంటే వానప్రస్థం, ప్రిపేర్ అవ్వాలి కంప్లీట్గా త్యజించడానికి. దానికి కూడా 10 సంవత్సరాలు ఇచ్చారు. ఆధ్యాత్మిక ఉన్నతి అంటే నేను నామం చేస్తున్నాను, శ్రవణం చేస్తున్నాను, వీటన్నిటికీ అమ్మేమేంటి? డిటాచ్మెంట్ డెవలప్ చేసుకున్నావా లేదా? ఇవన్నీ చేసి కూడా ఇంకా బాంధవ్యాలు వదలలేదు అంటే మృత్యువు ఒకరోజు కబళించేస్తుంది. అప్పుడు మళ్ళీ ఏంటి? ఆ బాంధవ్యాల వల్ల వదలలేని దానివల్ల వాటిని స్మరిస్తాం కదా. అదృష్టమో దురదృష్టమో అజామిలుడు ఆయన ముందు ఆధ్యాత్మిక చింతనలో ఉన్నదానివల్ల 80 సంవత్సరాల వయసులో కుమారుడు పుడితే వాడి పేరు నారాయణ అని పెట్టుకున్నాడు. వాడి మీద వ్యామోహంతో ఆ యమకింకర్లు వచ్చినప్పుడు నారాయణ అన్నాడు. అదృష్టం. మరి మనం, నా పిల్లలు, నా భార్య, నా ఇల్లు, నా పరివారం. సో భగవంతుడు గీతలో చెప్పాడు, యం వాపి స్మరన్ భావం త్యజంతంతే కలేవరం తం తం ఏవతి కౌంతేయ సదా తద్భావ భావిత. జీవితం అంతా ఏం పనులు చేస్తూ ఉంటావో, దేని మీద బంధాలను పెంపొందించుకుంటావో, దాన్ని బట్టి మృత్యు సమయంలో నీ చైతన్యం ఉంటుంది. మృత్యు సమయంలో నీ చైతన్యం దేని మీద ఆధారపడి ఉంటుందో దాన్ని బట్టి తరువాతి జన్మ అనేది ఉంటుంది. చాలామంది అడుగుతుంటారు, గురువుగారు తర్వాత జన్మ ఏంటో చెప్పగలరా? నేను చెప్పేది ఏం లేదు, నీ చైతన్యాన్ని బట్టి నీవే తెలుసుకోవాలి. దేని మీద ఎక్కువ ఆసక్తి కలిగి ఉన్నావు, ఎక్కువ బాంధవ్యాన్ని కలిగి ఉన్నావు, దాన్ని బట్టి తరువాత జన్మ. ఆధ్యాత్మిక చింతనలోకి వచ్చాము అంటే గుడ్డిగా ఊరికే ఏదో నేను ఏదో జపం చేశాను, నేనేదో ప్రసాదం తిన్నాను, లేకపోతే నా మాత్రానికి ఏదో భాగవతం విన్నాను, చదివాను. చివరిగా ఆ దేవదేవుని ముక్తి ప్రదాత అయినటువంటి ముకుందుని పాదపద్మముల పట్ల ఆకర్షణ పెంపొందించుకోవడం
ఆధ్యాత్మిక చింతన యొక్క పరమోత్కృష్టమైనటువంటి గమ్యం అని అర్థం చేసుకోవాలి. ఈ ప్రాపంచికమైన విషయ వాంఛల నుంచి క్రమంగా విముక్తిని పొంది 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 ఇంకా అన్యమైనటువంటి ఆలోచన, కుంతీదేవి చెప్పినట్టుగా గంగా నది ఏ ఆటంకములు లేకుండా సముద్రంలో ఎట్లా కలుస్తుందో నా చైతన్యం కూడా పుత్రులు పౌత్రులు అనేటువంటి ఆలోచన ఏమీ లేకుండా మీ పాదార విందముల మీదే ధ్యానం లగ్నమయ్యేటట్టుగా నన్ను అనుగ్రహించు స్వామి అని వేడుకుంటుంది కుంతీదేవి. అది ఆధ్యాత్మిక చింతన యొక్క పరమ గమ్యం. మహాత్ముడైన విదురుడు దీనినంతటినీ ఎరిగి ఉన్నందున ధృతరాష్ట్రునితో ఇట్లు పలికెను, ఓ రాజా, ఏ మాత్రమును ఆలస్యము చేయక శీఘ్రమే ఇచ్చట నుండి నిష్క్రమింపు. భయము ఏ రీతిగా నిన్ను ఆవరించను ఒక్క మారుగా కాంచుము. ధృతరాష్ట్రునితో చెప్తూ ఉన్నాడు, తక్షణమే నువ్వు వదిలే గృహాన్ని వదిలే. ఎందువల్ల అంటే మనం ఎంత బలంగా ఉంటుంది గృహము, పరివారము, ఇవన్నీ కూడా. గృహాన్ని వదిలిపెట్టే శీఘ్రమే ఇచ్చడం నుండి నిష్క్రమింపు. భయము ఏ రీతిగా నిన్ను ఆవరించనో ఒక్క మారుగాంచుము. ఈ మృత్యువు ఎవరిని లెక్క చేయదు. ధృతరాష్ట్రుడే అవ్వచ్చు, ధర్మరాజే అవ్వచ్చు. ప్రభుపాదుల వారు అదే చెప్తున్నారు. కనుకనే ముసలి అయిన ధర్మరాజుకు వసకబడిన ఆధ్యాత్మికోపదేశములు చిన్నవాడైన ధర్మరాజుకు కూడా వర్తించునవై ఉన్నవి. ఈ యొక్క జ్ఞానం ఏంటి అంటే మనుష్య జన్మ ఎత్తినటువంటి ప్రతి ఒక్కరికి, అది ధృతరాష్ట్రుడికి ఒక్కడికే కాదు, ధర్మరాజుకు కాదు, అటు కాదు, ప్రతి ఒక్కరికి ఈ భయంకర పరిస్థితి భౌతిక జగములో ఎవరి చేతను నివారింపబడజాలదు. ఓ ప్రభు, భగవానుడే మనలనందరినీ కాలరూపమున సమీపించి ఉన్నాడు. భగవంతునికి ఇంకొక రూపం ఏంటి? మృత్యు రూపం. సర్వమృత్యుహరశ్చాహం, మృత్యు రూపంలో వచ్చి సర్వాన్ని హరించి వేస్తాను అంటున్నాడు. భయంకరమైన పరిస్థితి. ఎందువల్ల అంటే ఒక్కసారి ఈ మనుష్య జన్మను చేజార్చుకుంటే మరలా ఎప్పుడు కలుగుతుందో తెలియదు. కలిగినప్పుడు మళ్ళీ ఆధ్యాత్మిక చింతనకు వస్తామో లేదో తెలియదు. సో అందుకని మనం చాలా చాలా జాగ్రత్తగా ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క సంపూర్ణమైనటువంటి పూర్ణత్వాన్ని పొందడం కోసం ప్రయత్నం చేయాలా. మహత్తరమైన కాలప్రభావమునకు లోనుకు వాడైనను తన ప్రియతమ ప్రాణమునే అర్పించవలనన్నచో ఇక ధనము, గౌరవము, సంతానము, క్షేత్రము, గృహాది ఇతర విషయములను కూర్చి వేరుగా తెలుపనవసరమేమున్నది. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఎవరికైనా ప్రాణం చాలా ప్రియమైంది. ఒకసారి వ్యాసుల వారు నడిచిపోతూ ఉంటే ఒక పురుగు ఒకటి చాలా వేగంగా రహదారి దాటుతూ ఉంటుందన్నమాట. అప్పుడు వ్యాసుల వారు దాన్ని చూసి అంటారు, ఏ పురుగు, ఎందుకు అంత వేగంగా కంగారుగా దాటుతున్నావు అంటాడు. అంటే ఆ పురుగు అంటుంది, దూరం నుంచి రథం వస్తుంది స్వామి, నేను స్లోగా వెళ్తే, మెల్లిగా వెళ్తే ఆ రథం నన్ను తొక్కేస్తుంది, చనిపోతాను. ఆ రథం వచ్చే అదురు నాకు తెలుస్తుంది, భూమి కంపిస్తుంది కదా, అందుకని దాటేస్తున్నాను అని చెప్పంటే అప్పుడు వ్యాసుల వారు అంటారు, ఈ పురుగు జన్మ చాలా దుర్భరమైంది, ఈ జన్మ పోతే ఉన్నతమైన జన్మ ఏదో వస్తుంది కదా, మరి అంత ప్రాణం మీద భీతితోటి పరిగిస్తున్నావే అంటే అప్పుడు ఆ పురుగు చెప్తుంది వ్యాసుల వారితోటి, మహాత్మా, మీకు తెలియందేమీ లేదయ్యా, ఏ జన్మలో అయినా ఆ జీవుడికి ఆ ప్రాణం మీద అంత ప్రేమ ఉంటుంది. ఏ జన్మలో అయినా మీరు చూడండి, ఏ జంతువు అయినా ఏదైనా భయము, ఆందోళన, తను తాను కాపాడుకోవాల్సినటువంటి భావన ఏ జీవజీతకైనా ఉంటుందన్నమాట. సో అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, తన ప్రియతమ ప్రాణమునే అర్పించవలెనన్నచో మృత్యు సమయంలో ప్రాణాన్నే వదిలేయాలా. ఇంకా ధనము, గౌరవము, సంతానము, క్షేత్రము, గృహాది ఇతర విషయములను కూర్చి వీరుగా ఏం చెప్పాలా, వాటన్నింటినీ కూడా వదిలేయాలి కదా. సర్వమృత్యు హరశ్చాహం అన్నారు భగవంతుడు.
అరస్ శాఖం అంటే అన్నిటినీ హరించి వేస్తాను, నాది అన్నది ఏది నిన్ను కాపాడలేదు. నీ బ్యాంక్ బ్యాలెన్స్లు కాపాడుతాయా, నీ ఆస్తి కాపాడుతుందా, నీ పదవి కాపాడుతుందా, నీ పరపతి కాపాడుతుందా, నీ అందం కాపాడుతుందా, నీ తెలివితేటలు కాపాడుతాయా? ఏమీ లేదు. సర్వమృత్యుహరస్య. తర్వాత కాలం కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు మనకు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఒక మంత్రి ఒక ఆయన ఉంటాడు, రాజుకి ఏదో సలహా ఇస్తే రాజుకు నచ్చదు, రాజు కోపం వస్తుంది, మంత్రికి మరణదండన విధించేయండి అంటారు. అందుకని కన్నడలో ఒక సేయింగ్ ఒకటి ఉంది, దొడ్డవరి సహవాస రాత్రికి ఉపవాస. పెద్దోళ్లతో సాంగత్యం చేస్తే ఏదైనా పొరపాటు జరిగితే రాత్రి ఉపవాసం చేయాల్సి వస్తుంది, శిక్ష. ఆ మంత్రికి మరణదండన విధించేశాడు. అప్పుడు రాజు సమక్షంలోనే మరణదండన. ఆ మరణ ఉరిశిక్ష అయిపోతుంటే నవ్వుతుంటాడు మంత్రి. అప్పుడు రాజు అంటాడు, అరే నేను చంపైపోతుంటే నవ్వుతున్నావేంటా అంటాడు. నేను ఎంతో కష్టపడి మీకు ఒక బహుమతి ఇవ్వాలని ఒకటి కనుక్కున్నాను, అది మీకు ఇవ్వకుండానే నేను చనిపోతున్నాను, అందుకని నవ్వుతున్నాను. ఎన్నో సంవత్సరాలు కష్టపడి కనుక్కున్నాను అది. అప్పుడు రాజు అంటాడు, ఏంటి అంటాడు. ఎగిరే గుర్రం ఎట్ట తయారు చేయాలో కనుక్కున్నాను నేను అన్నాడు. ఎట్ట తయారు చేయాలన్నాడు. నాకు 5 సంవత్సరాల సమయం కావాలా, 1,00,000 వరహాలు డబ్బులు కావాలా, ఒక తెల్లటి గుర్రం కావాలా, అది కానీ అన్నీ ఒక అంతఃపురం కావాలా, నేను ప్రశాంతంగా ఈ రీసెర్చ్ చేసి దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఇవన్నీ ఇస్తే నేను ఎగిరే గుర్రం తయారు చేస్తాను, అప్పుడు మీరు దాంట్లో ఎగిరెళ్ళొచ్చు అన్నాడు. రాజు అన్నాడు, ఉరిశిక్ష ఆపేయండి, అంతఃపురం ఏర్పాటు చేయండి, 1,00,000 వరహాల డబ్బులు, ఒక తెల్లటి గుర్రం ఇవ్వండి అన్నాడు. ఆ గుర్రం ఇవ్వగానే దాన్ని ఎక్కి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్తే భార్య అనింది, ఎందుకంటే అటువంటి తప్పుడు ప్రామిస్ చేశారు, ఎగిరే గుర్రాన్ని కనుక్కుంటానని, అది కనుక్కోకపోతే మళ్ళీ మరణ శిక్షణ కదా మీకు. అప్పుడు మంత్రి అంటాడు, పిచ్చిదానా, 5 సంవత్సరాల గడువు, డబ్బులు అయిపోతాయి 5 సంవత్సరాల్లో, గుర్రం చనిపోవచ్చు, రాజే చనిపోవచ్చు, లేకపోతే నేనే చనిపోవచ్చు. కాలం అనేది ఎప్పుడు ఏం చేస్తుందో తెలియదు. సో అటువంటిప్పుడు ప్రస్తుతానికి ప్రాణం కాపాడబడింది, ప్రశాంతంగా ఈ 1,00,000 వరహాలు పెట్టుకొని ఈ అంతఃపురంలో 5 సంవత్సరాలు గడుపుతాం, 5 సంవత్సరాల తర్వాత ఏమవుతుందో ఎవరికి తెలుసు అన్నాడు. సో ఈ కాలం ఎప్పుడు పదం ఎత్తిపదం, ప్రతి అడుగులో కూడా విపత్తు ఉంటుంది. సో నీ గౌరవము, సంతానము, క్షేత్రము, గృహాది ఇతర విషయములను కూర్చి వేరుగా చెప్పునే ఉన్నది. నీకు ప్రియమైన ప్రాణమే ఉండదయా, ఇంక ఇవన్నీ ఏంటి? నీ తండ్రి, సోదరుడు, శ్రేయోభిలాషులు, పుత్రులు గతించిపోయేది, నీవు కూడా నీ జీవితంలో అత్యధిక భాగమును గడిపివేస్తివి. నీ దేహము జరాగ్రస్తమైనది, మరియు నీవు పరగృహమున జీవించుచున్నావు. నీ జీవితం రోగగ్రస్తమైంది. జన్మ, మృత్యు, జరా వ్యాధి, వృద్ధాప్యం వచ్చేసింది. తర్వాత నీ తండ్రి, సోదరుడు, శ్రేయోభిలాషులు, పుత్రులు గతించిపోయేది, నీవు కూడా నీ జీవితంలో అత్యధిక భాగమును గడిపివేస్తివి. టైం అయిపోయింది, అందరూ పోతూ ఉన్నారు. ధర్మరాజుని యమధర్మరాజు అడుగుతాడు, ఈ సృష్టిలో అతి ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అని. కిం ఆశ్చర్యపరం. అప్పుడు ధర్మరాజు చెప్తాడు, అందరూ చనిపోవడం అందరూ చూస్తున్నారు, కానీ ఎవరికి వాడు మాత్రం నేను ఇక్కడ ఫెవికాల్ అంటించుకొని శాశ్వతంగా ఉంటానని ఏర్పాట్లు చేస్తాడు. అంతకన్నా ఆశ్చర్యం ఇంకోటి లేదు అంటాడు. కిం ఆశ్చర్యపరం. అందరూ యమాలయాన్ని చేరుకునేది అందరూ చూస్తున్నారు, ఎవరికి వాడు మాత్రం నేను ఇక్కడ శాశ్వతంగా ఉంటానని ఏర్పాట్లు చేసుకుంటాడు. అంతకన్నా ఆశ్చర్యం ఈ సృష్టిలో ఇంకోటి లేదు అంటాడు. సో ఇదే చెప్తున్నారు, అందరూ వెళ్ళిపోయారు, పోతున్నారు, మరి నువ్వేంటి ఇంకా పరాయి గృహంలో. నీవు పుట్టుకతోనే అంధుడవు, ఈ మధ్య చెవిటివాడవు కూడా అయితివి. జ్ఞాపక శక్తి సన్నగిల్లి బుద్ధి కలత చెందినది, దంతములూడి జీర్ణశక్తి మందగించి గొంతు నుండి కపము వెలువడుచున్నది. సో మృత్యు సమయంలో జరగబోయేటువంటివన్నీ కూడా చెప్తున్నారనమాట. అందుకనే కులశేఖరుడు చెప్తాడు,
అన్నీ బాగున్నప్పుడే మీ మీద నాకు మనసు లగ్నమయ్యేటట్టుగా ఉంచండి స్వామి. మృత్యు సమయంలో ఏమవుతుందో తెలియదు. ఏమవుతుంది? పుట్టుకతో నువ్వు గుడ్డివాడివి అంటే ఆధ్యాత్మిక అంధత్వం ధృతరాష్ట్రంలో ఉంది, అందుకని గుడ్డివాడిగా చెప్పారు. ఈ మధ్య చెవిటివాడవు కూడా అయితే చెవులు వినపడవు. ఇప్పుడు చాలామంది మనం భక్తులు చూస్తాం, నేను అరిచి ప్రవచనం చెప్తే పాపం కష్టంగా ఆ సౌండ్ బాక్స్ దగ్గర కూర్చుంటారు. వాళ్ళకి వినికిడి ప్రాబ్లం, దానివల్ల ఆ పెద్ద సౌండ్ బాక్స్ దగ్గర కూర్చుంటారు. ఎందువల్లంటే చెప్పేది వినాలా అని. మనమేమో వినగలిగినప్పుడు భాగవతాన్ని వినట్లేదు, వేరేవేదో చెత్తంతా వింటున్నాం. వినలేనప్పుడు పరిస్థితి ఏంటి? ఇక్కడ అదే ధృతరాష్ట్రుడితో చెప్తున్నారు, ఈ మధ్య చెవిటివాడవు కూడా అయితివి, జ్ఞాపక శక్తి సన్నగిల్లినది. చాలామంది భక్తులు వృద్ధులు వచ్చి చెప్తారు, మీరు ఎంత చక్కగా ప్రవచనం చెప్పారు, అయిపోయిన తర్వాత ఒక్క మాట గుర్తుండట్లేదు. మేము భాగవతం చదువుతున్నాం, ఏమీ గుర్తుండట్లేదు. వృద్ధాప్యం అటువంటిది. ఆ వృద్ధాప్యాన్ని చేరుకునేదానికి ముందే సాధన బాగా చేసుకుని మన చైతన్యాన్ని ఆ కృష్ణుని పాదార విందముల మీద నిలుపుకునేదానికి మనం ప్రయత్నం చేయాలా? బుద్ధి కలత చెందినది, దంతములూడిపోయినవి, జీర్ణశక్తి మందగించినది, గొంతు నుండి కపం వెలువడుతున్నది. కపవాయువులతోటి స్వరము కప్పబడిపోవును, నాలిక మెలుకలు తిరుగును, బుర్ర చనిపోవును. అప్పుడు నిన్ను స్మరించే అవకాశం ఉంటుందో లేదో స్వామి. అన్నీ బాగున్నప్పుడు నీ నామము పట్ల నాకు అనురక్తిని కలిగించవయ్యా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అహో జీవితమును కొనసాగించుటకై జీవులకు గల ఆశలు ఎంతటి బలవత్తరములైనవి కదా. కనుకనే నీవు పెంపుడు కుక్క వలె జీవించుచు భీముడు వసలిడి అన్నమును భుజించుచున్నావు. అంత దుర్భరమైన స్థితికి వచ్చినా ఇంకా ఆశతో ఆ భీముడు పెట్టేటువంటి ఆహారం భుజిస్తూ జీవిస్తున్నావే నువ్వు, సిగ్గులేదా అన్నట్టుగానే చెప్తున్నాడు. అంటే మనిషి చివరి దశ వచ్చే వరకు కూడా ఈ మనసును పవిత్రీకరణ చేసుకోకపోతే ఇంద్రియాల్ని అనుభవించాలా అనేటువంటి ఆశ చావదండి, ఆశ చావదు. అందుకని నేను తమాషగా చెప్తుంటాను, చచ్చేవాడికి కూడా తాతాను పెళ్లి చేసుకోవచ్చు కదా అంటే పిల్లని ఎవడిస్తాడరా అంటాడు, కానీ పెళ్ళి ఎందుకురా నాకు అనడు. ఎవరినైతే నీవు అగ్నిచే విషప్రయోగము చే నిహతులను చేయ యత్నించుతువో అట్టి వారి దయాదాక్షమ్యములపైనే జీవించు హీనమైన జీవితమును గడుపవలసిన అవసరము లేదు. నీవు వారి భార్యను అవమానించుటయే కాక వారి రాజ్యమును సంపత్తును కూడా హరించితివి. ఎవరికైతే అన్యాయం చేశావో వాళ్ళ పంచలోనే నువ్వు సిగ్గు లేకుండా ఉన్నావు. అంటే ఒక్కోసారి ఏమవుతుంది అంటే మనకు కూడా ఇటువంటివి ధృతరాష్ట్రునికి చెప్తున్నారు, విదురుడు కాదు, ఇటువంటిది మనకు చెప్తున్నారని అర్థం చేసుకోవాలి. అక్కడ ధృతరాష్ట్రుడి స్థానంలో మనం ఉన్నాము. ఎందువల్లంటే మనకు కళ్ళు బాగా ఉన్నాయి, అన్ని రంగులు ప్రపంచం కనిపిస్తుంది, కానీ ఆధ్యాత్మిక జగత్తును చూడలేకుండా ఉన్నాం. కాబట్టి మనం అంధుడైన ధృతరాష్ట్రుడు మనమే. జీవితంలో ఎన్నో అవమానాలు, ఎన్నో ఇది పడ్డాం, కానీ ఇంకా సిగ్గు లేకుండా నా వాళ్ళు, నా పరివారం, నాది, అది, ఇది, ఇంకా మనం ఇక్కడే స్థిరపడాలా అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. సో ధృతరాష్ట్రుడి స్థానం మనది, అది విదురుడు మనకు చెప్తున్నాడని అర్థం చేసుకోవాలా. ఎవరైతే నీవు అగ్నిచే విషప్రయోగము చే నిహతులను చే యత్నించితువో అట్టి వారి దయాదాక్షమ్యములపైనే జీవించుచు హీనమైన జీవితమును గడపవలసిన అవసరము లేదు. నీవు వారి భార్యను అవమానించుటయే కాక వారి రాజ్యమును సంపత్తును కూడా హరించితివి. నీవు మరణించుటకు ఇచ్చగింపకున్నను గౌరవ ప్రతిష్టలను పణముగా పెట్టి అయినను జీవింపగోరినను లోపపూరితమైన నీ దేహము పాత వస్త్రము వలె నిక్కముగా జీర్ణమైన సింపగలదు. ఎవ్వడికి చావాలని ఇష్టం ఉండదు, ఎవ్వడికి తన యొక్క గౌరవ ప్రతిష్టలు ఆస్తులు వదులుకోవాలని ఇష్టం ఉండదు. కానీ ఈ వస్త్రం ఎట్లా జీర్ణమైపోతే వదిలేయాలో ఈ శరీరం కూడా వదిలేయాల్సిన పరిస్థితి.
పని చేయలేదు. పని చేయకపోతే ఏంటి, వదిలేయాలా? ఆ వదిలేసే లోపు తర్వాత గమ్యం ఏంటి అనేది ఆలోచించి ఒక మంచి గమ్యాన్ని చేరుకునేదానికి ప్రయత్నం చేయాలి. యజమాని ఖాళీ చేయమని చెప్పినప్పుడు మనం ఇంకొక అద్దె ఇల్లు ఎత్తుక్కుంటాం, కానీ ఈసారి అద్దె ఇల్లు ఎత్తుక్కోకూడదు. చాలామంది లైఫ్లో యాంబిషన్ ఏంటి అంటే ఓన్ హౌస్. అద్దె యజమానులతో పడలేకుండా ఉన్నాం. సొంత ఇల్లు కావాలా, సొంత ఇల్లు కళ ప్రతి ఒక్కరికి అన్నమాట. అదే భాగవతం చెప్తుంది, నీ సొంత ఇంటికి వెళ్ళిపో. కనకదాసు ఆయన చెప్తాడు, అల్లిదే నమ్మమనే నా ఇల్లి బన్నిదే సుమ్మనే. మనందరి ఇల్లు ఆధ్యాత్మిక జగత్తు. ఊరికినే ఇక్కడికి వచ్చాను. మరి ఇంటిని దేంతో కొలుస్తారు? కల్లర సుల్లరమనే. ఇది దొంగలు దొంగలపాజీలు ఉండేటువంటి ఇల్లు. సో నీ యొక్క శాశ్వతమైన ఇంటికి వెళ్ళిపో. సొంత ఇల్లు కళ. మరి ఆ కళ నెరవేర్చుకో. నిజమైన సొంత ఇల్లు ఏదో తెలుసుకో. నీ తండ్రి ఎవరో తెలుసుకో, నీ తల్లి ఎవరో తెలుసుకో, నీ పరివారం ఎవరో తెలుసుకో. ఇక్కడుండే వాళ్ళందరూ టెంపరీ. నీ నిజమైన తండ్రి ఆ దేవదేవుడు కృష్ణుడు, నీ తల్లి శ్రీమతి రాధారాణి, నీ యొక్క పరివారం గోపాలురు గోపికలు, ఆధ్యాత్మిక జగత్తు నీ ఇల్లు. నీ సొంతింటి కళ నెరవేర్చుకో. సొంతింటికి ఇల్లు. ఈ అశాశ్వతమైన ఇల్లు వదిలే. పాంచభౌతిక దేహము నిరుపయోగమైనప్పుడు అజ్ఞాతమైన దూర ప్రదేశమున కేగి సర్వబంధువుల నుండి ముక్తుడైన వాడై ఆ దానిని త్యజించు వాడు వీరుడనబడును. సో ఈ పాంచభౌతిక శరీరం నశ్వరమైపోయినప్పుడు దాన్ని త్యజించి అజ్ఞాతమైన దూర ప్రదేశానికి వెళ్ళి బంధువుల్ని వాళ్ళని వెళ్ళి త్యజించేసి ఈ యొక్క శరీరాన్ని భవబంధనాలు లేకుండా త్యజించడం, అది ఉత్తమమైనటువంటి పని, ధీరుడు చేసే పని. తనంతట తాను కానీ లేదా ఇతరుల ఉపదేశములతో కానీ జాగృతుడై ఈ భౌతిక జగత్తు యొక్క మిథ్యాతత్వమును దుఃఖమును అవగతము చేసుకొని గృహమును వీడి తన హృదయమునందే నిలిచి ఉన్న పూర్ణ పురుషోత్తముడైన హరిపైననే సంపూర్ణముగా ఆధారపడేది మనుజుడు నిక్కముగా నరోత్తముడనబడును. తనంతట తాను కానీ ఇతరులు చెప్తే కానీ మనంతటా మనకైతే కలగదు. ఇతరులు చెప్తే కానీ జాగృతుడై సత్యాన్ని తెలుసుకొని, అంటే జాగృత అంటే నిద్రలేవడం, జాగృతుడై ఈ భౌతిక జగత్తు యొక్క మిథ్యాతత్వమును దుఃఖమును అవగతము చేసుకుని, అరే ఇక్కడ మూర్ఖంగా ఇక్కడ ఎంజాయ్ చేయాలని ఉండడం కాదు, గృహమును వీడి తన హృదయమునందే నిలిచి ఉన్న పరమాత్మ పరమ పురుషుడు పురుషోత్తముడు ఆయన పైన సంపూర్ణంగా ఆధారపడిన మనుజుడు నిక్కముగా నరోత్తముడు, నరులలో ఉత్తముడు. మానవ శుభలక్షణములను హరించునట్టి కాలము వేగముగా ఆసన్నము కానున్నది. కావున దయచేసి శీఘ్రమే నీవు బంధువులకు తెలియని రీతిలో ఉత్తర దిక్కుకు వెడలుము. ఎవ్వరికీ చెప్పకుండా, కాలం వచ్చేస్తుంది, తొందరలో చనిపోతావు, వెళ్ళిపో, బంధువులకు కూడా చెప్పకుండా వెళ్ళిపో. ఆ విధముగా అజమీడ వంశచుడగు ధృతరాష్ట్రుడు అంతఃపరీక్షకు సంబంధించిన జ్ఞానముచే ప్రజ్ఞచే దృఢముగా సమాధానపడిన వాడై దృఢ సంకల్పముతో బలమైన స్నేహపాశమును తక్షణమే త్రింపివేసుకుని కనిష్ట సోదరుడైన విదురుడు ఉపదేశించిన రీతి ఆత్మానుభవ మార్గమున చనుటకై శీఘ్రమే గృహమును వీడెను. సో మనందరి జీవితంలో కూడా మనం ధృతరాష్ట్రులం, విదురుడు గురువు ద్వారా విదురుడిచ్చే సందేశం మనకు వస్తుంది. సో అప్పుడు ఈ స్నేహాలు బాంధవ్యాలు ధృతరాష్ట్రుడు విడిచి ఎవరికీ చెప్పకుండా గృహం నుంచి వదిలి వెళ్ళిపోయాడు అనమాట. శత్రువు నుండి తీవ్ర ప్రహారమును స్వీకరించి వీరుల వరే సన్యాసదండమును స్వీకరించిన వారికి హర్షదాయకమైన హిమాలయ పర్వతములకు తన భర్త పైనమగుటును కాంచి మృదు స్వభావము సాధ్వియు గాంధారి రాజైన సుబలుని తనయు నగు గాంధారి అతనిని అనుసరించెను. సో ఉత్తమ పతివ్రత యొక్క లక్షణం కూడా చూడండి. ఎప్పుడైతే ధృతరాష్ట్రుడు గృహాన్ని వదిలిపెట్టి వెళ్తున్నాడో గాంధారి కూడా ఆయన్ని అనుసరించి వెళ్ళిపోయింది. అజ్ఞాత శత్రువైన ధర్మరాజు ఈ అధ్యాయం ఇంకా
చాలా శ్లోకాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క శ్లోకం చదివి దీన్ని ముగిచ్చేస్తాం. అజ్ఞాత శత్రువైన ధర్మరాజు ప్రతిదిన ప్రార్థనము, సూర్యదేవునికి హవనము, బ్రాహ్మణులకు గోవులను ధ్యానమును, భూమిని బంగారమును దానముసిగి నమస్సులు అర్పించటం వంటి ప్రాతకాల కార్యక్రమాలను నిర్వహించి పెద్దలకు వందనమనసగా వారి మందిరమును ప్రవేశించెను. కానీ అతనికి అచ్చట పితరులు కానీ పెద్ద తల్లి అయిన సుబలతనయ్య కానీ కనిపించలేదు. అంటే ఒక ధర్మాత్ముని యొక్క దైనందిన కార్యక్రమం ఎట్లుంటుందో ఇక్కడ చూడండి. ధర్మరాజు ప్రతిదిన ప్రార్థనము, లేయగానే భగవంతుని సేవించడం, సూర్యదేవునికి హవనము, సూర్యునికి హవనము చేయడం, బ్రాహ్మణులకు గోవులను, ధాన్యమును, భూమిని, బంగారమును దానమసగటం, నమస్సులు అర్పించడం వంటి ప్రాతకాల కార్యక్రమములు, ఇవన్నీ ఆయన ప్రతిరోజు చేసేటువంటి ప్రాతకాల కార్యక్రమం. తర్వాత పెద్దల ఆశీస్సులు, ఆ పెద్దల ఆశీస్సులు తీసుకునేదానికి ధృతరాష్ట్రుని యొక్క అంతఃపురంలోనికి వెళ్ళారు. ఇవన్నీ రెగ్యులర్గా ప్రతిరోజు చేసేటువంటి వాడు ధర్మరాజు. ప్రతిరోజు ఇంత గొప్ప కార్యక్రమాలు చేస్తున్నాడంటే ఆయన ఎంత గొప్ప ధర్మాత్ముడో చూడండి. సో అక్కడ వెళ్ళి చూస్తే పెద్ద తండ్రి ధృతరాష్ట్రుడు, గాంధారి ఇద్దరు కూడా కనిపించలేదు. ప్రత్యేకించి ఈ ధృతరాష్ట్రుని గృహ నిష్క్రమణము అనేటువంటిది మనందరికీ కూడా ఒక గొప్ప సందేశము. ఈ శరీరం ఒకరోజు నాశనం అయిపోతుంది. కానీ ఈ శరీరాన్ని వదిలిపెట్టే లోపు ఈ బాంధవ్యాల నుంచి విముక్తిని పొంది భగవంతుణ్ణి సేవించుకుంటూ చివరిగా అంత్యకాలే నారాయణ స్మృతి, చివరి దశలో కృష్ణ రామ గోవింద అంటూ ఆ భగవంతుణ్ణి స్మరించి శరీరాన్ని వదిలిపెట్టడం కోసం ఇప్పటి నుంచి మనం ప్రయత్నం చేయాలి. చేస్తే కానీ అప్పటికది అవ్వదు. ఎన్నోసార్లు చెప్పాను. ఒక ఊరిలో ఎవరో చావడానికి సిద్ధంగా ఉంటే పెద్ద ఆయన, శాస్త్రం తెలిసిన కొందరు పెద్దలు నారాయణ నారాయణ అనమని చెప్పారంట. అతని నోట్ల నుంచి రావట్లేదు. ఒక పెద్ద ఆయనకు ఆలోచన వచ్చింది, గోగునార తీసుకొచ్చి కళ్ళ ముందు పెడితే నార అంటే సగ ఫలితమన్న దక్కుతుందేమోనని గోగునార తెచ్చి కళ్ళ ముందు పెడితే పీచు అన్నాడంట, నారా అనలేదు. మనం చేసిన కర్మలను బట్టి భగవంతుడు ఆయన్ని స్మరించే అవకాశాన్ని ఇస్తాడు. జీవితం అంతా సత్మార్గంలో నడుచుకొని సత్కర్మలు చేసి సాధన చేస్తే ఆయన కరుణించి ఆయన్ని స్మరించే చైతన్యాన్ని ఇస్తాడు. ఆయన్ని స్మరించే చైతన్యం కూడా మనం చేసిన కార్యకలాపాలను బట్టి ఆయన కరుణ ద్వారానే కలగాలి. మనం అనుకుంటే పొందేది కాదు. మనం అనుకోకూడదు, ఈ హరే రామ హరే కృష్ణ వాళ్ళు ఏం పని పాట లేకుండా నామం చేస్తున్నారు, లేదు నేను చాలా తెలివైనోడిని, లాస్ట్లో స్మరించి వెళ్ళిపోతాం. నీ చేతిలో లేదు నువ్వు స్మరించడానికి. ఆయన అనుమతించాలి. నువ్వు చేసిన కర్మలను బట్టి, నువ్వు చేసిన సాధన బట్టి, నువ్వు చేసిన తపం, దాన్ని బట్టి భగవంతుడు నీకు జ్ఞాపక శక్తి ఇస్తాడు ఆయన్ని స్మరించేదానికి. అందువల్ల అతి తెలివితేటలు వద్దు మనకు. ఇప్పటి నుంచి ప్రయత్నం చేసి ఆ పాదార విందముల మీద ధ్యానం పెట్టుకుని నామం చేసి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ప్రతినిత్యం జపించి ఆనందించి తరిద్దాం. హరే కృష్ణ.